అందరికీ నమస్కారం. నిన్న రైతుల కోహెడ రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం వారి యొక్క సంబంధించినటువంటి ఒక సమస్య మీద నేను మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ అదే సాయంకాలము ఉప్పల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాల చిట్టాలు బయటికి వెళ్ళదీశారు. ఈ మధ్య మాట్లాడితే అబద్ధాలే. రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు, వారు ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వారు పదవిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు మనం ప్రజలకు చెప్పేటప్పుడు అసలైన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు ఎంతవరకు అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా అబద్ధాలు చెప్పడం అనేది తెలంగాణ రాష్ట్ర ఒక ప్రజల్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే వారు బాగా బీజేపీ ఇక పెరుగుతున్నది, ఇక బీజేపీ మీద వారికి ఇక కోపము ద్వేషము ఇది పెంచుకున్నారు బాగా. ఒకవైపు దేశమంతా కూడా మొన్న క్వార్టర్లో 7.7 జీడిపి మనకు పెరిగితే 7.7%. ఆ జీడిపి గ్రోత్ అవుతుందో ఈ లాస్ట్ క్వార్టర్లో మళ్ళీ వచ్చే క్వార్టర్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది ఎకనామిస్టులు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క నేపథ్యంలో భారతదేశం ముందుకు పోతుంది, పెరుగుతుంది అనేటువంటి ఒక ఏదైతే ప్రపంచం మొత్తం కూడా గుర్తించిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దక్షిణాదిగా ఉత్తరాదిగా దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారు ఎంత దూరం పోయారంటే, నేను హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను చెప్పి. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లరు చనిపోతే ప్రపంచమంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లరుకు ఇష్టమైనటువంటి ఒక పదము హైడ్రా సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపడానికి. అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. హిట్లర్ వాజ్ అ డిక్టేటర్ అండ్ శ్రీమతి ఇందిరా గాంధీ వాజ్ ఆల్సో ఎ డిక్టేటర్. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగమైనటువంటి ఒక పద్ధతులు వాళ్ళకు నచ్చవు. రాజ్యాంగ వ్యవస్థల మీద సంస్థల మీద వాళ్ళకు నమ్మకాలు లేవు. రాజ్యాంగం మీద అసలే నమ్మకం లేదు కాబట్టినే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎమర్జెన్సీ విధించటమే హిట్లర్ మెంటాలిటీ. అదే హిట్లర్ మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీది ఉంది. మీరు చూడండి, ఎక్కడైనా సరే మల్లికార్జున ఖర్గే వారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా, అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళే నడపాలి. వాళ్ళు సిట్ అంటే సిట్, వీళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, అంతే. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబము వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు, ఇటాలియన్ ఫ్యామిలీ అదంతా. ఈయన చెప్పారు కదా, నేను మోదీ గారికి నార్త్ ఇండియను, అందుకే సలాం కొట్టబుద్ధి కావట్లే, పెట్టాల్సి వస్తుంది నాకు. ముర్ము గారు నార్త్ ఇండియను, సలాం పెట్టాల్సి వస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ నార్త్ ఇండియను, వాళ్ళ నార్త్ ఇండియను. వాళ్ళు ఇండియన్స్ రా బాబు, నువ్వు వాళ్ళకి సెల్యూట్ కొట్టే అవసరం లేదు. నువ్వు సెల్యూట్ కొట్టి నమస్తే పెడితే చాలు. నీ సెల్యూట్ ఎవరు కొట్టమని అక్కడ. కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి పోయినప్పుడల్లా సూట్ కేసులు పట్టుకోపోయి మీ ఇటాలియన్ గురువులకి ఇవ్వట్లేదా, వాళ్ళ కాళ్ళకు మొక్కట్లేదా? నీకు భారతీయులకు దండం పెడితే తప్పేంది, ఇటాలియన్ కాలం మొక్కుతుంటే ఏది తప్పనిపిస్తుంది నీకు? ఎటువంటి ఒక ఆలోచన మీది? ఒక బీసీ ఓబీసీ సంబంధించిన పిఎంకు నువ్వు నమస్తే పెడితే బాధపడతావా? ఒక ట్రైబల్ సంబంధించిన రాష్ట్రపతి ఆమెకు నువ్వు
సలాం కొట్టాలంటే నమస్తే పెట్టని బాధపడతావా? ఈ ట్రైబల్ని ఉమెన్ని అవమానపరచండి కాదా? ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అవమానపరచండి కాదా? నీకు కేవలం ఆ ఇటలీ కుటుంబం నుంచో వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సలాం కొట్టడమే, సంచీలు సూట్ కేసులు అంటేయడమే వాళ్ళ చేతికి. ఇది మీ ఆలోచన. ఈ హైడ్రా, అందుకని నేను చదువుతున్న రోజుల్లో ఒక స్లోగన్ ఉంటుండే, జో హిట్లర్కి చాల్ చలేగా ఓ హిట్లర్కి మౌత్ మరేగా. జో హిట్లర్కి చాల్ చలేగా ఓ హిట్లర్కి మౌత్ మరేగా. నేను ఇక్కడ మౌత్ వ్యక్తిగా చెప్పట్లేదు, పార్టీకి చెప్తాను. ఏ పార్టీ అయితే హిట్లర్గా భవిస్తుందో ఆ పార్టీకి చావు తప్పదు. ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఆ పార్టీ. మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు ఇప్పుడు. ఇంకా హిట్లర్ ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి ఇది మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క చరిత్ర. అదేవిధంగా ఈ 7.7 చరిత్ర సమయంలో భారతదేశం ప్రగతి చెందని మీరు మెచ్చుకోకపోగా గత 3-4 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇసుకోబడుతున్నారు. మొన్న పాలమూరు రంగారెడ్డి అక్కడ ప్రాజెక్ట్ దగ్గర పోవటం, అక్కడ కూడా మొత్తం బీజేపీ మీదనే మాట్లాడడం. నిన్న ఉప్పలు వచ్చారు, నిన్న మొత్తం బీజేపీ మీద, కిషన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద మాట్లాడటం. నాకు ఎవరు చెప్తాను, ఇంతకుముందు పొద్దున్న లేసే బీజేపీ అంటుంటా, మధ్యాహ్నం బీజేపీ అంటుంటా, రాత్రి పండుకునేది బీజేపీ. అసలు బీజేపీయే కళ్ళు వస్తుంది. ఆయనకు బీజేపీ భయం పడుకుంది, బీజేపీ నాయకులంటే భయం పడుకుంది. సవేరే బీజేపీ, ఆఫ్టర్నూన్ బీజేపీ, రాత్రి బీజేపీ. కాంగ్రెస్ పార్టీ బాబు అది మర్చిపోయే మధ్యమైన బీజేపీ 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 ఇదే. కిషన్ రెడ్డి నేను బండి సంజయ్ ఇవి తప్ప ఈ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి వేరే ఆలోచన ఉండట్లేదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ దీస్ వర్డ్స్. తర్వాత వారి మాట మాట్లాడుతున్నాను, ధాన్యం అంట వీళ్ళు మా ఆఫీసుల ముందు, ఇళ్ళ ముందు వేసి పెడతారంట. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు వీళ్ళని అడగాలి మనం. ఎంత ధాన్యమో వీళ్ళు ప్రొక్యూర్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఎంత అగ్రిమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత కొన్నది మీకు చెప్తానండి. దేశవ్యాప్తంగా, అంటే భారతదేశ వ్యాప్తంగా రైతులు వరి ధాన్యాన్ని సేకరణ జరగాలనేటువంటి ఒక ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో, ఇది సేకరించడానికి మొత్తం 104.1 లక్ష మెట్రిక్ టన్, అంటే 1,40,000 ఈ యొక్క ఎల్ఎంటీ ఉంటే, మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 ఎల్ఎంటీ, అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? దేశవ్యాప్తంగా మొత్తం ప్రొక్యూర్ చేసినటువంటి ఒక ఏదైతే ధాన్యం ఉందో అది 104.4 లక్షల మెట్రిక్ టన్ అయితే, అందులో 55.31 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం తీసుకుంటూ జరుగుతూ ఉంది. మీరు ఎందుకు ఈ ప్రజలకి ఈ మాట చెప్పట్లే? కేంద్రము సగం కన్నా ఎక్కువ తీసుకున్నది మా దగ్గర నుంచి. ఈ ప్రొక్యూర్మెంట్ చేసి యొక్క రీఎంబర్స్మెంట్ జరిగేది. తర్వాత సేకరించిన వరి ధాన్యానికి చెల్లించిన ఎంఎస్పి, ఏదైతే ఎంఎస్పీలుగా తీసుకున్నామో, మొత్తం దేశంలో 21,243 కోట్లు. అది తెలంగాణ ఒక్క దానికి ఎంఎస్పీ రేట్ మీద తీసుకున్నది 13,171 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా ఏదైతే ఎంఎస్పీ ప్రకారం తీసుకున్నటువంటి యొక్క ఏదైతే ధనం ఉందో, మన ఫిగర్స్ ఉన్నాయో, అది 21,000 అయితే 13,000 దాకా, దాంతో మోర్ దెన్ 50% మళ్ళీ అక్కడ కూడా ఎంఎస్పీ ధర పైన తీసుకునే జరిగింది. తర్వాత ఎంఎస్పీ పొందిన రైతుల సంఖ్య, అంటే ఎంఎస్పీలో కొనుగోలు జరిగినటువంటి రైతుల సంఖ్య
మొత్తం దేశంలో 11,69,000 మంది రైతులు ఉంటే అది 7,79,358 తెలంగాణ నుంచి. ఇక్కడ కూడా మోర్ దెన్ 50%.